దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఏంటంటే ఆయన నాసికా రంధ్రములలో జీవవాయువును బాడీ అంతా మట్టే, బట్ లైఫ్ ఎట్లా వచ్చిందంటే దేవుని ఊపిరి వెళ్ళినప్పుడు లైఫ్ వచ్చింది. ఇప్పుడు అపవాది ఎవరిలో అన్న చేరితే అపవాది యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో, ఎందుకు ఈ బ్రతుకు, ఇదే మాట ఇదే పాట, ఉదయం లేవగానే చచ్చిపోతే బాగుండు, ఇంకెందుకు ఈ బ్రతుకు ఒక బ్రతికేనా, అట్లా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు అపవాదికి చోటు ఇచ్చేసినట్టే, గ్యారెంటీ. ఇంకా మళ్ళీ అందులో ఇంకొకళ్ళు ఎవరో నీకు పరీక్ష చేసి నీకు నిర్ధారించాల్సిన అవసరము లేదు. మరి కొంతమందికి ఇంకొక అలవాటు ఉంటుంది, చావు చావు అంటూ ఉంటారు. ఏంటండి, ఎదుటి వారిని నువ్వు చావు, నీ బ్రతుకు, అది కూడా తప్పండి. అది కూడా అపవాది యొక్క ప్రేరేపణే, దురాత్మల యొక్క ప్రేరేపణతోనే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. దేవుడు మనకు బ్రతకమని జీవం ఇచ్చాడు, బ్రతకమని ఆయుష్ ఇచ్చాడు, బ్రతకమని ఆయన సంవత్సరాలు ఇచ్చాడు.